ఈరోజు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు ప్రజలపై గుదబండ మోపే విధంగా కమర్షియల్ సిలిండర్ ధరను 993 రూపాయలు, అదేవిధంగా గృహిణులు వాడేటువంటి గ్యాస్ ధరను 67 రూపాయలు పెంచుతూ ఈరోజు పేద ప్రజలపై మోయలేని భారాలు మోపుతూ ఉంది. వాటికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి మోసకారి హామీలపైన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కేంద్రంలోని నరేంద్ర మోడీ ఈరోజు ఈ దేశంలో జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రతిరోజు కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు పత్రికల్లో టీవీల్లో ప్రకటనలు చేశారు. ఏ విధమైనటువంటి ఎటువంటి గ్యాస్ ధరలు కానీ పెట్రోల్ డీజిల్ ధరలు కానీ మా కేంద్ర ప్రభుత్వం పెంచడం లేదనేది కూడా తెలియజేసినారు. 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత తక్షణమే ఈరోజు కార్మిక దినోత్సవం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి కార్మిక దినోత్సవం రోజు కార్మికులకు పుట్టగొట్టే విధంగా చిరు వ్యాపారస్తులను రోడ్డు పడేసే విధంగా గ్యాస్ ధరలు పెంచడం జరిగింది. తక్షణమే వాటికి ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నాం. 5 రాష్ట్రాల ఎన్నికలలో ప్రజలకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కాలని దొడ్డిదారిన వేయించినటువంటి నరేంద్ర మోడీ గారికి ఈరోజు గ్యాస్ ధరలు పెరగడంతో ఈ దేశంలోని రాష్ట్రంలోని చిరు వ్యాపారస్తులు ఈరోజు చిన్నపాటి హోటళ్లు నడుపుకునేటువంటి వ్యాపారస్తులందరూ కూడా రోడ్డున పడేటువంటి దుర్దూర పరిస్థితి ఈరోజు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏర్పడింది. తక్షణమే వారిని ఆదుకోవాలి. పెంచినటువంటి గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని సిపిఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నాం. రాకపోతే కనుక రాబోయేటువంటి కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి సిపిఎం పార్టీ సిద్ధమవుతూ ఉంది. అదేవిధంగా నరేంద్ర మోడీకి ఒత్తాస పలుకుతున్నటువంటి ఈ రాష్ట్రంలోని కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి గ్యాస్ ధరలు కానీ నిత్యావసర వస్తువుల ధరలు కానీ పెంచుతూ ఉన్న నోరు మెదకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. ఈ విధంగానే నరేంద్ర మోడీకి ఒత్తాస పలికితే రాబోయేటువంటి కాలంలో గత ప్రభుత్వాలకు పట్టిన గతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కూడా పడుతుందని సిపిఎం పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం.